హాయ్ హలో అండి. టైం చూసారా? వేసి వాకిలి కడిగి వచ్చాను. కొంచెం ఒంట్లో ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. మా అమ్మాయి ముగ్గు వేయాలి, చూస్తుంది ఏం ముగ్గు వేయాలి అని. నేను కడిగాను, తను అయితే వాకిలిలో ముగ్గేసి. నాకు ముగ్గు రాదు, తను ఫోన్లో చూసి వేస్తుంది. ఇటు అబ్బాయి ఇంకా పనుకుంటున్నాడు. అక్కడ ట్రై చేసి అక్కడ వేస్తుంది తర్వాత, ఫోన్లో చూసి వేస్తుంది. 2 వేసింది, పోయింది, ఇంకోటి వేస్తుంది. ఇక్కడ ట్రై చేసి బయట వేస్తుంది. ఫస్ట్ వేసిందండి ఒక ముగ్గు అయితే, వేస్తే రాలేదు, పోయింది. మళ్ళీ ముగ్గు అంటే సరిగ్గా రాలేదనేసి మళ్ళీ ఇంకో డబ్బా నీళ్ళు కొట్టి మళ్ళీ అయితే ముగ్గు అయితే వేసింది. ఇంకోసారి వేసింది అదే ముగ్గు, కాకపోతే రాలేదు తనకి. మళ్ళీ ఇంకోసారి అక్కడ కడిగేసి మళ్ళీ వేసింది. दूध डालते का था पानी ला మళ్ళీ అదే ముగ్గు అయితే చూసుకొని చుక్కలు అయితే పెట్టుకుని వేసింది. ఈసారి బాగా వచ్చింది ముగ్గు అయితే. తను అప్పటికప్పుడు చూసి వేస్తుందండి, గ్రేటే కదా అప్పటికప్పుడు చూసి వేయటం అంటే. ఇంకా నాకు 10 సార్లు చూసినా కూడా రాదు. మా అమ్మాయి అయితే అప్పటికప్పుడు చూసి రోజుకు ఒక ముగ్గు అయితే వేస్తుంది. నేను చెప్పాను రాత్రే చూసుకో, పొద్దున్నే అవ్వదు కదా, స్కూల్కి వెళ్ళాలి, హడావుడిగా రెడీ అవుతా ఉంటావని చెప్పాను. సర్లే అమ్మ రాత్రే వేసుకుంటాను అని చెప్పింది. రాత్రి చూసి గీసుకుంటే తెల్లారికి వేసుకోవచ్చు అని చెప్పాను. సరేలే అమ్మ అంది. ఈ ముగ్గు అయితే బాగా వేసిందండి. ఏగా తనే బాగా వేసిద్ది అని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా బాగానే వేస్తుంది తనైతే ముగ్గులు. ఈ ముగ్గు తను ఎందుకు వేస్తుంది అనుకుంటున్నారా? మేము ఇక్కడైతే వాకిలి కడిగించుకోవచ్చండి. వాకిలి కడిగినందుకు 300 ఇవ్వాలి నెలకి. ఇంకా మా అమ్మాయి అంది, నేను వేస్తాలే అమ్మ ముగ్గులు, నాకు ఇచ్చే ఆ 300 నేను దాచిపెట్టుకుంటానండి. సరేలే అని చెప్పాను. ఇంకా నేను కడిగితే తనైతే ముగ్గు అయితే వేస్తుందండి. ఇంకా అలా అయితే మా అమ్మాయి అయితే డబ్బులు దాచిపెట్టుకుంటానికి తను ముగ్గేస్తానండి. ఇంకా మా అమ్మాయి ఎలా వేసింది ఏంటనేది కామెంట్ చేయండి. తన ఐడియా కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. వచ్చానమ్మా టీ తాగాలని కూర్చోబెట్టానమ్మా. చేపలు తీసుకోమంటే వద్దంటాను. చేపలు తీసుకుంటే టీ తాగుతాను. ఆంటీ నిన్నగా మొన్నగా వచ్చింది, 2 రోజులు అవుతుంది ఆ చేపలు తీసుకుని. ఎప్పుడు 3 రోజులు అవుతుంది, 2 రోజులు 3 రోజులు చేపలు అని తీసుకున్నాం. రొయ్యలు తీసుకున్నా ఏదో ఒకటి, ఇంకా అదొకటి ఇదొకటి తీసుకుంటామా? ఇలా కొరమేలు తీసుకోవాలి. కొరమేలు తీసుకోవాలి. రొయ్యలు 10 రోజులు ఏం తీసుకోవాలి. మళ్ళీ టైగర్ రొయ్యలు పెద్ద టైగర్ రొయ్యలు తెచ్చిన కెమెరా అలా టీ తాగుతున్నామని. అమ్మ రెడీ అవుతుంది స్కూల్ దాకా. कहीं करे गोनूता है जा वो रखला लेते जा. ఇప్పుడు ఛాన్స్ దొరికిద్దా అని చూసుకుంటా ఉంటారు వీళ్ళిద్దరు. ఒకళ్ళు తిట్టుకుంటారు, ఒకళ్ళొకరు సరిగా. రాత్రే పుస్తకాలు సర్దుకోవచ్చుగా బ్యాగులో, రాత్రి ఏం చేసావు, ఇప్పుడు హడావుడి పడుతున్నావు అని అంటున్నాడు. ఇద్దరు అంతే, ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకుంటా ఉంటారు. పుస్తకాలు ఏవి తీసుకెళ్లాల్సింది లేదు, ఎందుకంటే టెక్స్ట్ బుక్లు సగమే ఇచ్చారు, కొన్ని ఇచ్చారు, కొన్ని లేవంట. వచ్చినా చెప్తామన్నారు, కానీ ఇప్పుడే ఎవరు ఏం తీసుకెళ్తారు. వర్క్ బుక్లు ఇచ్చారా? వర్క్ బుక్లు ఇచ్చారంట, టెక్స్ట్ బుక్లు లేదా? అవి అయిపోయినాయి, అవి రావాలి అని చెప్పారు వాళ్ళు మిస్. అమ్మాయి దోశ తింటుంది, రెడీ అయిపోయింది. నిన్నటి నుంచే స్కూల్ మొదలైంది, కాకపోతే ఎవరు వెళ్ళరు, క్లాసులు జరగవని వెళ్ళలేదు తను. క్లాసులు అయితే జరుగుతుంది అంట, 10th కదా వెళ్ళాలి.
నిన్న ఏమైందంటే అంటే పోయి 9th కదా పోయినసారి, అప్పుడైతే క్లాసులు జరగలేదు అని ఒకరోజు వెళ్ళి ఉండిపోయింది. ఓ 2-3 రోజులు ఉండి ఆ తర్వాత వెళ్ళింది. అదైతే 9th 10th కాబట్టి వెళ్ళాలి, అన్ని క్లాసులకి వెళ్ళాలి, రోజు వెళ్ళాలి. నాగా పెడతాను ఇంకా మనం రెడీ అయింది. లేదంటే ఇవాళ ఉండాలి అనుకుంది మా అమ్మాయి. టిఫిన్ చేస్తాం. టైం వచ్చి 7:40 అవుతుంది. 8ంటికి వాళ్ళ స్కూల్. मखना है मोलना मैला है का फिर सीधा खींचले सीधा खींचले नीट से नहीं पिछे जो మా అబ్బాయి వెళ్తున్నాడు అక్కడ దాకా దిగిపడటానికి. తనకు స్కూల్ లేదు కదా, హాస్టల్ కదా, అందుకోసం. కాయను खाने खाना ले रहे बाय दोपहर खाने खाना रे. హాయ్ అండి. ఇంట్లోకి సరుకులు తీసుకొచ్చారు. మా ఆయన ఏం తీసుకొచ్చారో చూద్దాము. షాంపూ ఏం ఎక్కువ కావాలి, షాంపూ కాబట్టి ఎక్కువ తీసుకొచ్చారు. వానాకాలం కాబట్టి ఆలు నాలుగు పోస్ట్ పిల్లలకి పాలల్లో కప్పు తాగడానికి కాఫీ సన్రైజ్ ఇష్టమైన కాఫీ. మేము వాడే డాబర్ రెడ్ పేస్ట్ ఎప్పుడూ సొంతనే వాడతాము. ఈసారి మాత్రం ఇదొక సెట్ తెచ్చాను. ఇదొక సెట్ తీసుకొని మైసూర్ శాండ్ ఒక సెట్. మైసూర్ శాండ్ ఎందుకంటే మా అమ్మాయి సబ్బు మార్చుకుంటానమ్మా అంది. తన కోసం మైసూర్ శాండ్ బాక్స్ అండి అన్నమాట. మా అమ్మాయి ఏది వాడితే మా అమ్మాయి అది కావాలండి. మైసూర్ శాండ్ మా అమ్మాయి కూడా కావాలి. తాజ్ మహల్ తీసుకొని పోతాను. ఇలా వెళ్తాం. ఈ యొక్క 12 ఈ బాగుంటుందండి. ఈ సబ్బు లింబా బాగుంటుంది. ఇందులో ఒకటి వచ్చింది ఈసారి 5 రూపాయలది. అదేంటంటే అంటూ తోస్తే సబ్బు కనపడుతుంది. ఇది కనపడుతూ మంచి స్మెల్ కూడా వచ్చింది. మంచి స్మెల్ కూడా వచ్చింది. 10 రూపాయలు మంచి స్మెల్ వచ్చింది. విశ్వాసం ఉండదు అనుకున్నాను. మామూలుగా మనం కోడి చేపలు అవి రాదు. మంచి స్మెల్ అయితే ఉంటుంది. 5 రూపాయల సబ్బు అంటే ఇదే చాలా నయం. నాకు అది తోమితే ఏమైతుందంటే మచ్చలు కనపడతా ఉంటుంది. దీనికి కనపడదు. ఈ యొక్క 12 పట్టు సబ్బులు అండి. సర్ఫేస్ 10 రూపాయలు తెచ్చుకున్నా. చేతికి ఏమట్టి ఎప్పుడైనా ఉతకాల్సి వస్తే తప్పదు కదా, కావాలి మస్కిట్లో ఎక్కువ కావాలి కదా, అందుకని 10 రూపాయలు తెచ్చుకోండి. ఈ యొక్క డజన్. దీని లిక్విడ్ మంచి స్మెల్ వచ్చిందండి. ఇదైతే కంఫర్ట్ కూడా వేసే పని ఉండదు. నేను ఇదే వాడతాను. ఒకటే అని వాడేదాన్ని కాదు, అది వరకు సర్ఫేస్ వాడేదాన్ని లిక్విడ్. దానికంటే ఇదే నయం అనిపించింది. ఏదో మంచి స్మెల్ వస్తుంది లిక్విడ్. మంచి స్మెల్, కంఫర్ట్ కూడా వేసే పని లేదు. కంఫర్ట్ కూడా బాగా పోతుంది. నాలా మీకు యూజ్ అయిందనేసి చెప్తున్నాను. రేట్ కూడా తక్కువ, సర్ఫేస్ కన్నా రేట్ తక్కువ. కాకపోతే తెచ్చినప్పుడు ఇంతవరకు లేదండి లిక్విడ్. నేను మా ఆయన్ని అడిగితే సరే తెచ్చేసాను కదా, ఈసారి వాడు ఇంకోసారి చూసి వస్తానే అన్నారు. ఇంతవరకు లేదండి లిక్విడ్. నేను చూశాను. చూసి పక్కన పెడితే ఇంకోసారి చూసి తెద్దాంలే అనేసి వాడన్నారు. కొండదా మామూలుగా అయితే ఇక్కడ రాకుండా పోయాను అంతే. కానీ దీనికి లేదు, ఇక్కడ రాకలేదు లిక్విడ్. చూసి తీసుకోవాలి. సీల్ ఉండేది కదా, ఉండదు. మరి అంత తేడా పెడితే ఎలాగా. ఇదైతే 145 రూపాయలు. దీనికన్నా కూడా 10 రూపాయల ప్యాకెట్లు ఉన్నాయేమనిపిస్తుంది. ఈ డబ్బా రేటు కూడా వేసుకుంటాను కదా, ప్యాకెట్ తెచ్చుకుంటే అంత రేటు పడదు.
మేమైతే సరుకులు అయితే ఇలా తెచ్చుకుంటామండి. అంటే మామూలుగా అయితే అందరూ డబ్బాలతో తెచ్చుకుంటారు కదా, ఆ డబ్బాల రేటు కూడా మనకి వేస్తారు. టీ పొడి పొట్లాలు కానీ, షాంపూలు కానీ, కాఫీ పొడులు అలాంటివన్నీ డబ్బాల రేటు కూడా వేస్తారు కదా. ఇలా తెచ్చుకుంటే మనకి కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి. చాలా వరకు దానికంటే ఈ చాలా వరకు నయమండి. హాయ్ ఫ్రెండ్స్, వైఫై రావట్లేదుగా పెన్ డ్రైవ్లో సినిమాలు ఎక్కించుకోవడానికి వెళ్తున్నాం. చూసారుగా మా అబ్బాయి వైఫై కలెక్షన్ ఇంకా రాలేదు, టైం పట్టిద్ది, ఇంకా బోర్ కొడుతుంది అనేసి రోజుకి 2-3 సినిమాలు అయితే ఎక్కిస్తున్నాడు పెన్ డ్రైవ్లో. నిన్న ఎక్కించుకొచ్చాడు ఒక 3 ఏమో బాగున్నాయి అన్ని సినిమాలు కూడా. తెలుగు సినిమాలు కాదులేండి, తమిళ సినిమా డబ్బింగ్ అనుకుంటా, బాగున్నాయి. ఒకటి ఏమో సునీల్ గారి కొత్త సినిమా వచ్చింది కదా, సినిమా శిశురాలు ఏదో సినిమాలు అయితే బాగానే ఉన్నాయి. మళ్ళీ వెళ్తున్నాడు మా అబ్బాయి. 9 అయింది టైము, షాప్ తీసుంటారని వెళ్తున్నాడు, బోర్ కొట్టి తనకి. బాయ్ ఫ్రెండ్స్. తీసిలే, నేను ఎక్కడైతే వంటకి రెడీ చేసుకుంటున్నాను. కందిపప్పు కడిగి పెట్టాను, నానతేలే అనేసి బియ్యం కడిగి పెట్టా. 9 అయింది టైం. మా అమ్మాయి 12ంటికి అలా వచ్చింది భోజనానికి. తను వచ్చేసరికి ఇంకా అంట్లు తోమలేదు, అంట్లు అయితే బయట వేసాను. ఇంకా అంట్లు అయితే తోమలేదు, 2 అంట్లు అయితే బయట వేసి ఉంచాను. వెళ్ళి నానబెట్టాను, వెళ్ళి తోమేసి అంతలోకి అవి నానతేలని కడిగి పెట్టాను. చికెన్ అయితే తెప్పించానండి. ఇంకా పప్పుచారు చేసి చికెన్ ఫ్రై చేద్దామని ఇలా ఉప్పు పసుపు వేసి బాయిల్ చేస్తాం కదా, ఇలా మా పిల్లలకి ఇష్టం అండి, తినటానికి ఇష్టపడతారు. ఇంకా అందుకోసం మా అబ్బాయికి అయితే అడిగాను, ఇయ్యమ్మ అన్నాడు, తనకైతే తీసిస్తున్నాను. ఇంకా మా అమ్మాయి లేదు కదా, స్కూల్కి వెళ్ళింది. ఇంకా మా అబ్బాయికి అయితే ఇమ్మంటే 2 ముక్కలు అయితే వేసి ఇచ్చానండి. తనకు చాలా ఇష్టం ఇలా తింటామంటే. నేను కూడా తింటాను, నాకు ఇష్టం ఇలా తినాలంటే. బాయిల్ చేసిన చికెన్ టేస్ట్ బాగుండిద్ది. ఇంకా పప్పుచారు కూడా మరిగిందండి, ఇంకా తాలింపు వేసుకోవాలి. ఇంకా చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. నేను మరీ రోస్ట్గా కాకుండా ఇలా అయితే చేస్తాను చికెన్ ఫ్రై. ఇంకా మా అమ్మాయి భోజనానికి అయితే వచ్చిందండి. 12 అయింది టైం అయితే. 12ంటికే వాళ్ళకి. ఇంకా 1ంటికి వెళ్ళాలి తినేసి. తను అయితే తిని బయలుదేరింది మళ్ళీ. హాయ్ అండి. 20 బుక్స్ అవ్వాలా. నోట్సా? వర్క్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ స్కూల్లోనే ఇచ్చారు, నోట్ బుక్స్ మాత్రం బయట తెచ్చుకోవాలి. ఇప్పుడు అవసరం అంట తనకి. నిన్నటి నుంచి ఇవాళ నుంచి స్కూల్కి వెళ్తుంది కదా, నోట్ బుక్స్ క్లాసెస్ చెప్తున్నారు. ఇప్పుడు నోట్ బుక్స్ కావాలిగా, అందుకని వెళ్తున్నాం. ఇద్దరం బయలుదేరుతున్నాం. ఇప్పుడు సాయంత్రం 6:30 అవుతుంది. రేపు వెళ్దాంలే అనుకున్నాను, కాకపోతే కావాలంట తనకి ఇప్పుడు అర్జెంటుగా రాసుకుంటానికి కూడా. బయలుదేరుతున్నాము. ఈ రోజే కొన్ని క్లాసెస్లో బుక్స్ కావాలి, న్యూ నోట్ బుక్స్ పెట్టాలి అన్నారంట. నేను వెళ్ళలేదు కదా, ఈరోజు తెచ్చుకున్నారు అందరూ, నాకు తెలీదు. అందుకనే ఈరోజు రఫ్ బుక్లో రాసుకున్నా టీచర్స్ దగ్గర. కొత్త నోట్బుక్ రేపటికల్లా ఉండాలి అన్నారు, అందుకని వెళ్తున్నాం. ఇప్పుడు ముందే తెచ్చుకోవచ్చుగా అంటారా? ముందే తెచ్చుకోవచ్చు, కాకపోతే ఇల్లు అది ఖాళీ చేయటం వల్ల లేట్ అయిపోయింది మాకైతే. ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. టెక్స్ట్ బుక్స్ తెచ్చుకుంది, కొన్ని అయితే ఇచ్చారు, కొన్ని వచ్చినాయి అంట, రేపు ఇస్తామని చెప్పారు. నోట్స్కి అయితే బయటకు వెళ్తున్నాను తీసుకొస్తానికి. ఈ బుక్ షాప్ అయితే మా ఇంటికాడేనండి, దగ్గరే, నడుచుకుంటూ వెళ్ళాము నేను మా అమ్మాయి. నోట్స్ తీసుకున్నాం, 1500 అయినాయి. మళ్ళీ అయితే బయలుదేరుతున్నాము. ఇంకా తీసుకుని బ్యాగ్లో పెట్టుకుని బయలుదేరాము. ఇక్కడ బేకరీ కాడ ఆగాము. తెచ్చామండి నోట్స్, బ్యాగ్లో నోట్ బుక్స్ ఇది తీసుకొచ్చాము. 2000 అయినాయి. 20 బుక్స్ 2000 1500. ఒక 20 బుక్స్ 1500 అయింది. ఇక్కడ పుస్తకాలు షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాము. వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నాం బేకరీ కాడ. అక్కడ ఏమైందంటే నా కాడ ఉన్న 1500 అక్కడ ఇచ్చేసాను పుస్తకాలకి. ఫోన్పే చేయాలి, పేటిఎం చేయాలి, అది మాకు రాలేదు. ఇంకా అక్కడ ఉన్న అమ్మాయి చూపించింది. 60 ఒకటి 25 రూపీస్ అంట. బాగుందంట. అరుణ బైట్స్ వచ్చే అరుణ ఐస్ క్రీమ్ అమ్మాయి. అరుణ ఐస్ క్రీమ్ అరుణ ఐస్ క్రీమ్ అంట. ఇదిగోండి నోట్ బుక్స్ इतनी 20 ये 12 को बार होते हैं. हाँ
సంవత్సరానికి సరిపోతే చూద్దాం. హోంవర్క్ ఉంది, వర్క్ ఉందంట, కాసేపు చదువుకోవాలని. పళ్ళే